హాయ్ అండి. మీకోటి చూపిస్తున్నాను, అదేంటో తెలుసా? చెప్పుకోండి చూద్దాం. బెండకాయ ఓక్రా సూప్ అంటే ఏంటో చెప్పండి. అదేనండోయ్ బెండకాయ పులుసు. సో దానికి కావాల్సినవి చెప్తాను చూడండి. చింతపండు, ఆనియన్, కరివేపాకు, మిర్చి, టొమాటో, కొత్తిమీర ఇవన్నీ చిన్న చిన్నగా తీసుకోండి. ఒక ప్యాన్ పెట్టుకొని లిటిల్ బిట్ ఆయిల్ వేసుకొని అందులో మనం కోసుకున్నాం కదా అవన్నీ బెండకాయలన్నీ వేసి దగ్గరికి కొద్దిగా ఫ్రై చేయండి. అలా ఫ్రై చేస్తే ఏమవుతుంది అనుకుంటున్నారు? మనకు ఒక జిగురు ఉంటుంది కదా, ఆ జిగురు అనేది తగలకుండా ఉంటుంది కర్రీలో. సో మీరు ఒకసారి అలా ట్రై చేయండి. వాష్ చేసిన తర్వాత ఇలాగా ఆయిల్ వేసుకొని ఇలా చూడండి, ఇలాగా ఫ్రై చేసుకొని ఇలా దగ్గరికి దిగే వరకు ఒకసారి ఫ్రై చేయండి అలాగా. సో చేసిన తర్వాత ఇంకా ఏమేమి చేయాలో చెప్తాను చూడండి. మళ్ళీ ప్యాన్ పెట్టుకొని లిటిల్ బిట్ ఆయిల్ వేసుకొని అందులో చిన్న జీరా, కరివేపాకు అండ్ మనం అన్నీ తీసుకున్నాం కదా, ఆనియన్, టమాటో, మిర్చి, సో ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా చూడండి. జీరా చూడండి ఎంత బాగా అవుతుందో. సో అలా కొద్దిగా అయిన తర్వాత మనం తీసుకున్న అన్నీ పక్కకు పెట్టుకున్నాం కదా, అవన్నీ ఒకసారి యాడ్ చేసేసుకోండి. ఆనియన్, టొమాటో తెలిసిందే కదా, ఇవన్నీ ఒకసారి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం బాగా దగ్గరికి వేపుకోవాలి కాబట్టి అన్నీ వేసేసుకోండి. చూడండి నేను అన్నీ వేసేస్తున్నా. సో అలా ఆ వాటర్ కూడా యాడ్ చేసుకుండా అది ఎప్పుడు వేస్ట్ చేయద్దు. చాలామంది జస్ట్ పీసెస్ మాత్రం కట్ చేసేస్తారు. మీరు ఆ వాటర్ కూడా యాడ్ చేసుకోండి. టమాటాలో ఉన్న ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే మనకి. సో ఒకసారి చూడండి, అలా ఫ్రై చేసుకోండి దగ్గరికి. మొత్తం అంతా కలపండి. ఒక 3 minutes దగ్గరికి అయ్యే వరకు ఆగండి. అయిన తర్వాత ఏం చేయాలో చెప్తాను. సో కొద్దిగా వేగినట్టుంది కదా, ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని దాన్ని కలిపిన తర్వాత మనం పక్కకు పెట్టుకున్నాం కదా ఇందాక బెండకాయ ఫ్రై చేసి, సో అదంతా కలిపేయండి. మొత్తం అందులో వేసి కలిపేయండి. అందులో కొంచెం మసాలాలు ఉంటాయి కదా, సో అవన్నీ యాడ్ చేసుకోండి. ఏదైనా పర్లేదు, ఏదో ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొద్దిగా ఏదో ఒక మసాలా, ఏదో ఒక పౌడర్ వేసుకొని, మీ ఇష్టమే, ధనియా పౌడర్ అయినా ఏదో ఒక పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. కొద్దిగా స్లోగా కలపండి, లేదా గట్టిగా కలిపారనుకోండి చూడండి పీసెస్ అయిపోద్ది. నేను చూడండి ఎంత స్లో కలుపుతున్నానో ఇలా. సో కలిపిన తర్వాత కాసేపు ఆగి ఇందాక చెప్పాను కదా ధనియా పౌడర్ ఏదైనా వేసుకున్నాను. నేనైతే కాసేపు ఆగిన తర్వాత అయితే అన్నీ ఇలా యాడ్ చేసుకున్నాను. ఇందాక చింతపండు కూడా పక్కకు పెట్టుకున్నాం కదా, సో అది కూడా పిండేసి వేస్తాను. కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా దగ్గరికి ఫ్రై చేసుకొని ఒక 20 seconds ప్లేట్ మూత పెట్టి పక్కకు పెడితే అయిపోద్ది. చూడండి ఎంత బాగా అయిపోయిందో. సో మీకు నచ్చినట్టయితే ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అండ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అన్నీ చేయండి.